హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది ఇళ్లల్లో ఈ చలికాలంలో అయితే ఎక్కువగా బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఆడవాళ్ళు అయితే పొద్దున్నే లేవగానే చూసేదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఫస్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళగానే బొద్దింకలనే చూస్తున్నామండి. సో ఈ చలికాలంలో చాలా బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉన్నాయి. సో మా ఇంట్లో కూడా అలాగే ఉంది పరిస్థితి. రోజు నైట్ పడుకునే ముందు హిట్ స్ప్రే చేస్తాను. అలాగే డెటాల్‌తో క్లీన్ చేస్తాను. అప్పుడప్పుడు నాప్థలిన్ బాల్స్ కూడా వేస్తూ ఉంటాను. కానీ ఎన్ని చేసినా సరే బొద్దింకలు మాత్రం అస్సలు వెళ్ళడం లేదు. సో నాకు మార్నింగ్ టైంలో అయితే బాగా ఇరిటేషన్ వచ్చేసిందనమాట. సో అందుకోసం అనేసి ఈ చిన్న చిట్కా అయితే పాటించానండి. చాలా వరకు నాకైతే బొద్దింకలైతే కనిపించలేదు. సో మీకు కూడా చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. సో టిప్ ఏంటంటే వెనిగర్ అండి. ఈ వెనిగర్ అనేది ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్‌లో కానివ్వండి, బయట కిరాణా షాప్‌లో కూడా దొరుకుతూనే ఉంటుంది. సో వెనిగర్‌ని అయితే నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను. తీసుకొని అందులో మన హారతి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా! సో అవి ఒక 5, 6 తీసుకొని వాటిని మెత్తగా నలిపేసి ఆ వాటర్‌లో వేసేసి ఒకసారి స్పూన్‌తో అలా కలిపేసుకోవాలి. ఒక కప్పు వెనిగర్‌కి ఒక కప్పు వాటర్ తీసుకొని మనం ఏదైనా ఒక బాటిల్‌లో ఈ వాటర్ వేసుకొని బాటిల్ మూతలకు హోల్స్ పెట్టేసుకొని మనం స్ప్రే చేసుకోవాలండి. నేనైతే కోలిన్ అయిపోతే దాంట్లో వేశాను. మీరు ఏదైనా బాటిల్‌లో వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. మనం నైట్ టైంలో మనం పడుకునే ముందు కిచెన్‌లో కానివ్వండి, హాల్‌లో కానివ్వండి, మనం ఇల్లు మొత్తం కూడా ఈ లిక్విడ్‌ని అయితే స్ప్రే చేసుకోవచ్చు. మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే. ఇది అంత హానికరం కూడా ఏమీ ఉండదు కాబట్టి మనం బెడ్‌రూమ్‌లో కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు. మంచి స్మెల్ అనేది వస్తుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ ఈ టిప్ మీకు వర్కౌట్ అయినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.